టమాటా మొక్క దగ్గరికి వచ్చేసాము. సో టమాటాలు చాలా ఒకటి పడిపోయింది, మా మైడ్ తీసి పక్కన పెట్టిందండి. ఇది కూడా ఇందులో వేద్దాం. అయితే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది మొక్క యాక్చువల్గా మనము టమాటాలకి సపోర్ట్ పెడితే సరిపోతుంది. ఎంత ఫ్రెష్గా, ఎంత షైనీగా. టమాటాలు ఎంత కాస్ట్ ఉన్నాయి కదండి, ఎంత అట్రాక్టింగ్గా ఉన్నాయంటే. టమాటా హార్వెస్ట్ అంటే నాకు చాలా 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 ఇష్టం. ఎంత చక్కగా వచ్చాయి కదా. సో వీటిని హార్వెస్ట్ చేద్దాము. ఎక్కడ మొక్క ఈ బరువు ఎలా మోస్తుందిరా దేవుడా అనిపిస్తుంది, కానీ దేవుడు అంత శక్తిని ఇస్తాడు మొక్కకి. మనము బుట్టలో హార్వెస్ట్ చేద్దాం. వీటికి నేను ఎలా ఇస్తున్నాను ఫెర్టిలైజర్స్ అనేది చాలాసార్లు వీడియోస్లో మీకు షేర్ చేశానండి. నేను చేసి మేము ఫాలో అయ్యేదే నేను మీకు షేర్ చేస్తుంటాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు టమాటాలు మార్కెట్లో టమాటాలు ఎంత ఉన్నాయో తెలుసు కదా, 1 kg 100 రూపీస్ చెప్తున్నారు. కానీ మా గార్డెన్లో టమాటాలు అయితే చాలా చాలా షైనీగా, చాలా గుత్తులుగా బంచెస్ ఆఫ్ టమాటాస్ వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆ హార్వెస్ట్ అయితే ఇవాళ నేను మీకు షేర్ చేస్తానండి. అండ్ అలాగే మీకు ఒక కొత్త ప్రోడక్ట్స్ గురించి ఇవాళ నేను చెప్పాలి. అండ్ గార్డెన్లో ఇప్పుడు మేము ఇంకా వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు, ఈరోజు చేస్తాము. ఏంటంటే మీకు సీవీడ్ ఫర్టిలైజరు, అలాగే ఎప్సమ్ సాల్ట్, అలాగే వెజిటేరియన్ బోన్ మీల్, అలాగే సూడోమోనాసు, అలాగే మీకు ట్రైకోడర్మా, ఇవన్నీ కూడా 1 kg ప్యాక్స్లో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్స్ పెట్టుకోండి. అలాగే మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా కూడా నేను మీకు క్యాట్లాగ్ అయితే షేర్ చేస్తానండి. ఏంటంటే ఇవన్నీ కూడా బయో ఫెర్టిలైజర్స్ కదా, మనం అప్పుడప్పుడు సాయిల్ ఫెర్టైల్ చేసుకోవడం కోసము ఈ బయో ఫెర్టిలైజర్స్ అనేవి మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాటి వల్ల ఎలాంటి పురుగులు కానీ సూక్ష్మజీవులు మెండుగా ఉంటాయి, కానీ పురుగులు అంటే మొక్కల్ని అటాక్ చేసి పాడు చేసేటటువంటి వాటిని ఈ బ్యాక్టీరియాలు ఏంటంటే వాటితో ఫైట్ చేసి వాటిని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఈవెన్ నెమటోడ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. సో వీటిని మనం ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది నేను మీకు గైడ్ చేస్తాను, మీరు వాట్సాప్లో కనుక మెసేజ్ పెడితే. ఓకే, అయితే ఈ కాంబో ప్యాక్ ఏంటంటే ఇవి చిన్న ప్యాక్స్లేండి, 1 kg కాదు, ఇవి 100 to 200 grams ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫ్రీ ప్రోడక్ట్స్ అనమాట. మా దగ్గర కొనేటటువంటి కాంబోలో మీకు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ 2 వస్తాయండి. ఒకటి ద్రవ జీవామృతము, అలాగే పంచగవ్య. అండ్ వీటితో పాటు మీకు బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజరు, ఇది 1 kg 2 packs వస్తాయి. అలాగే బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ మీకు ఇది వచ్చేసి 1 kg ప్యాక్ వస్తుంది. అండ్ అంటే ఈ ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, అలాగే బనానా మిక్స్, ఈ 2 కూడా మీకు టోటల్గా 3 kg ప్యాక్స్ వస్తాయి, 3 kg వస్తాయి అనమాట. ఒకటి 2 kg అండ్ ఇంకోటి 1 kg. సో రిమైనింగ్ ఈ బయో ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఫ్రీ ప్యాక్స్ అనమాట. ఈ కాంబో అయితే బాగా చాలామంది తీసుకుంటున్నారు, ఎందుకంటే చిన్న గార్డెన్ కదా. సో 1 kg ఈచ్ ఈ బయో ఫెర్టిలైజర్ కొనే బదులు మనం మీరు ఇలా అంటే వీక్లీ ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్ ఇవి ఎన్పీకే మిక్స్ ఇవి తీసుకుంటే వారానికి ఒకసారి వాటర్లో కలిపి ఇవ్వచ్చు. ఇవన్నీ ఫ్రీ కాబట్టి మీరు ఎప్పుడైనా ఒకసారి 15 daysకి ఒకసారి మట్టిలో కొద్దిగా అలా మొక్కలకి ఇస్తూ ఉంటే కనుక మొక్కలు సురక్షితంగా ఉంటాయన్నమాట. అండ్ ఇవి ఎలా వాడాలి ఏంటనేది ఇక్కడ వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేస్తాను. అయితే ఈరోజు మీకు ఇంకోటి ఈ 15 వెజిటబుల్ సీడ్స్ ప్యాకెట్ కూడా వీటితో పాటు ఫ్రీ వచ్చేస్తుంది. ఓకే, దెన్ మా దగ్గర దొరికేటటువంటి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఏంటంటే బాగా ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే బ్రింగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, అలాగే రోజ్మేరీ హెయిర్ రీగ్రోత్ ఆయిల్. రోజ్మేరీ మా గార్డెన్లో మొక్కలు కూడా ఉన్నాయండి, అవి కూడా మీకు చూపిస్తాను. సో ప్యూర్గా ఉంటుంది, చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇదేమో బృంగరాజు, ఇది వచ్చేసి ఆనియన్ హెయిర్ ఆయిల్, హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం. ఇదేమో రోజ్మేరీ హెయిర్ రీగ్రోత్ ఆయిల్ అనమాట. సో ఈ 3 ఒక్కొక్కరికి ఒకటి పడితే. అలాగే మా దగ్గర హైబిస్కస్ హెయిర్ ఆయిల్, అలాగే కర్రీ లీవ్స్ హెయిర్ ఆయిల్, ఇలా చాలా చాలా రకాలు ఉన్నాయండి. ఏవి కావాలన్నా కూడా మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు ఎలా యూస్ చేయాలి ఏంటి అని చెప్తాను. దానివల్ల ఏంటంటే చాలామందికి మంచి రిజల్ట్స్ అయితే తీసుకుంటున్నారు. మీకు ఏది మ్యాచ్ అవుతుంది అంటే ఒక్కొక్కళ్ళ హెయిర్కి ఒక్కొక్క ఆయిల్ అనేది సూటబుల్ అవుతుంది అనమాట. సో దట్ మీరు ఒక చిన్న బాటిల్ తీసుకొని వాటిని టెస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఒక బాటిల్ యూస్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ ఉంటే యూ కెన్ కంటిన్యూ విత్ దట్ ఆయిల్ అనమాట. ఓకే, ఇవి ఆయిల్స్ మా దగ్గర దొరికేటటువంటి. అలాగే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్లో ముఖ్యంగా ఇంకా రీటా హెర్బల్ షాంపూ, ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఉంది.
అండ్ ఇంతగా ఆదరిస్తారని నేనైతే అనుకోలేదు. ఇంత మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్తుంటే కూడా అసలు నా ఆనందానికి హద్దులు లేవన్నమాట. అంత చక్కటి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. రీటా హెర్బల్ షాంపూ ప్యూర్గా కుంకుడుకాయలు, అలాగే షీకాకాయి, ఉసిరి వీటన్నిటితోటి తయారు చేస్తుంది అనమాట. మెంతులు ఇవన్నీ ఉంటాయి అందులో. సో చాలా చక్కగా అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుంది. అలాగే మీరు హెయిర్ కేర్ ప్రోడక్ట్స్లో హెర్బల్ హెన్నా కూడా యూస్ చేస్తే చక్కగా మీ జుట్టు అనేది చాలా ఏమంటారు థిక్గా ఉంటుందండి. లేదంటే కనుక పలుచగా అయిపోతుంది జుట్టు. హెర్బల్ హెన్నా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు జుట్టుకు పోషణ అందించండి. ఒక 1 మంత్కి ఒకసారి పెట్టండి. మీ జుట్టు ఎప్పుడు సిల్కీగా జారుతూ అలాగా షైనీగా ఉంటుంది. ఎవరైనా అడుగుతారు ఏం వాడుతున్నారు అని. ఇండిగో అయితే వైట్ హెయిర్ కోసము, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఈ 2 యూస్ చేయాలి, హెన్నా యూస్ చేయాలి, అలాగే ఇండిగో యూస్ చేయాలి. దాని యొక్క ప్రొసీజర్ కోసం కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, నేను మీకు గైడ్ చేస్తాను. ఇవి మా దగ్గర దొరికేటటువంటి ప్రోడక్ట్స్. ఓకే, ఖతం బై చెప్పేసిన. ఇంకా వీటితో పాటు ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాను నేను, మర్చిపోతారు కదా మళ్ళీ. ఓకే, ఇవి అమెజాన్లో తెప్పించుకున్నా. ఏంది నెట్ తీసుకొని వచ్చింది అనుకుంటున్నారా? ఇవి మనం వెజిటబుల్స్ కోసం అని తీసుకుంటాం కదండి, కానీ నేను వీటిని చాలా రకాలుగా గార్డెన్లో ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే మనం పెస్ట్ కంట్రోల్ చేయడం అనేది మనం పెస్టిసైడ్స్ ఇవ్వం కాబట్టి రకరకాల మెథడ్స్లో మనం కూరగాయలను కానీ పండ్లను కానీ సంరక్షించుకోవాలి. ఎందుకంటే రకరకాల వాటిని కుట్టిపోవడానికి పండు ఈగలు కానీ, అలాగే బర్డ్స్ వచ్చి తినిపోవడం, బాగా పండితే తినిపోతాయి. అండ్ పురుగులు రాకుండా వీటన్నిటి కోసం మనము వచ్చినటువంటి బీరకాయలు పోగొట్టుకోకుండా, వచ్చిన సొరకాయలు పడిపోకుండా, అండ్ అలాగే మా గార్డెన్లో చాలా ద్రాక్ష కూడా, గ్రేప్స్ చాలా 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 గుత్తులు వచ్చాయి, వాటికి కూడా వేయడానికని నేను ఇవి చాలా తీసుకున్నాను. వీటి కాస్ట్ లింక్ కావాలంటే కనుక నేను మీకు షేర్ చేస్తాను, లేదా మీరు సెర్చ్ చేసి కూడా మీకు రీజనబుల్ ప్రైస్లో మీరు తీసుకోవచ్చు. నేను అంటే రకరకాల సైజ్ అయితే ఇందులో వచ్చాయి. వాటిలో ఇవి మనకు బీరకాయలు సొరకాయలకు సరిపోతాయని నేను అనుకుంటున్నా. ఈ వీడియోలోనే మీకు ఒక 2 సొరకాయలు ఉన్నాయి, వాటికి తొడిగిద్దాం, వీటిని చూపిస్తాను నేను. అండ్ ఇంకా చాలా గ్రేప్స్ కూడా ఉన్నాయండి, వాటి కోసం తెచ్చుకున్నాను అనమాట నేను. సరే, మనం ఫస్ట్ టమాటో హార్వెస్ట్ చేద్దాం. హార్వెస్ట్ చేసి అలాగే ఈ సొరకాయలకు వీటిని తొడిగించేసి సొరకాయలని కాపాడుకుందాం. చేలో 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 నాతో పాటు రండి, పోదామా? సో సొరకాయలకి ఫస్ట్ వీటిని తగిలిద్దాము. అలాగే ఫస్ట్ టమాటాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి, నాతో పాటు రండి. టమాటాలు అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ ఇక్కడైతే కొన్ని ఉన్నాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ ఇవైతే చెర్రీ టమాటాస్ అండి. చెర్రీ టమాటాస్ కూడా మా గార్డెన్లో చాలా కొంచెం మంచి సైజులో అయితే ఉంటాయి. ఇదిగోండి మీకు పంపించేవి ఇవి. మనం ఫుడ్ బాగా పెడితే కనుక అవి కూడా సైజ్ అనేవి చాలా మంచిగా వస్తాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, మంచిగా పుల్లగా ఉంటాయి. చెర్రీ టమాటానే కానీ చూసారా ఇది ఎంత పెద్ద సైజులో ఉందో, మంచి సైజులో వచ్చేది చూడండి, బాగుంది కదా. అయితే ఇక్కడ కూడా వేసానండి నేను చెర్రీ టమాటా మొక్కలు. ఇదిగోండి మంచిదిగా పెరిగి పెద్ద అయిపోయాయి. ఇవి కూడా క్రాప్ అనేది ఇంకా స్టార్ట్ అవుతూ ఉన్నాయి వీటికి కూడా. అయితే మీకు టమాటాలు చూపించాలి కదా. ఓకే, డన్ రండి, ఇక్కడ చూద్దాం. బాబా ఎంత బాగున్నాయంటే, టమాటా మొక్క దగ్గరికి వచ్చేసాము. సో టమాటాలు చాలా ఒకటి పడిపోయింది, మా మైడ్ తీసి పక్కన పెట్టిందండి. ఇది కూడా ఇందులో వేద్దాం. అయితే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది మొక్క యాక్చువల్గా మనము టమాటాలకి సపోర్ట్ పెడితే సరిపోతుంది. ఇంత ఫ్రెష్గా, ఎంత షైనీగా. టమాటాలు ఎంత కాస్ట్ ఉన్నాయి కదండి, ఎంత అట్రాక్టింగ్గా ఉన్నాయంటే. టమాటా హార్వెస్ట్ అంటే నాకు చాలా 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 ఇష్టం. ఎంత చక్కగా వచ్చాయి కదా. సో వీటిని హార్వెస్ట్ చేద్దాము. ఎక్కడ మొక్క ఈ బరువు ఎలా మోస్తుందిరా దేవుడా అనిపిస్తుంది, కానీ దేవుడు అంత శక్తిని ఇస్తాడు మొక్కకి. మనము బుట్టలో హార్వెస్ట్ చేద్దాం. వీటికి నేను ఎలా ఇస్తున్నాను ఫెర్టిలైజర్స్ అనేది చాలాసార్లు వీడియోస్లో మీకు షేర్ చేశానండి. నేను చేసి మేము ఫాలో అయ్యేదే నేను మీకు షేర్ చేస్తుంటాను. అలాగే మా దగ్గర తీసుకున్నటువంటి కస్టమర్స్ కూడా నాకంటే బాగా హార్వెస్ట్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని చూస్తే నాకు ఇంకా సంతోషంగా, అసూయగా ఉంటుంది. నేను కూడా చేయాలి కదా. కొంచెం బిజీ అయిపోయానండి, అందుకని ఈ మధ్య కొంచెం కుదరట్లేదు వీడియోస్ చేయడానికి కానీ వాటికి కానీ. ఇదిగోండి, ఇంకా మేము మార్కెట్కి వెళ్ళి టమాటాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదబ్బా, మేమైతే వండించుకున్నాం. మీరు వండించుకున్నారా? ఇంకో చోటుకి వెళ్దాం రండి. అక్కడ సొరకాయ కూడా ఉంది. అలాగే టమాటాలు హార్వెస్ట్ చేసుకొని మనము అక్కడ సొరకాయలకి ఈ యొక్క కవర్స్ తగిలిద్దాం. రండి, నాతో పాటు రండి. ఇది పనస చెట్టు, అరటి చెట్టు. హాయ్ హాయ్ హాయ్. ఇది వచ్చేసి ఇవి చెప్తున్నాయి కదండి, గోరింట విత్తనాలు. ఓ దేవుడా, ఎన్ని బోల్డ్ అని వచ్చాయి చూడండి గోరింట విత్తనాలు. చెట్టు కూడా ఎండిపోతుంది.
ఇవి పింక్ కలర్ అనమాట. రోజెస్ కన్నా చాలా అందంగా ఉంటాయి. కాకపోతే మా దగ్గర ఏమైనా ఆర్డర్స్ పెట్టిన వాళ్ళకి వాటితో పాటు నేను పంపించగలను, కానీ సపరేట్గా అయితే నేను పంపించలేను. అందరికీ అదే చెప్తుంటాను. కొంతమంది డైరెక్ట్గా మెసేజ్ పెడుతుంటారు, జ్యోతి గారు పంపిస్తారా అని. అలా పంపించలేనండి, ఇలా అయితే పంపించగలను అనమాట. చేలో మనం ఇప్పుడు టమాటాల దగ్గరికి వెళ్దాం. ఫ్రూట్స్ అన్నిటికీ కూడా మనము ఈ యొక్క నెట్ అయితే వాడచ్చు. సో ఇక్కడ కూడా కొన్ని టమాటాలు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసి తర్వాత ఇవి కవర్స్ అయితే నేను సొరకాయలకు వేద్దామని తీసుకొచ్చిన. ఇవి కూడా మంచి సైజులో వచ్చినాయండి, బాగున్నాయి చూడండి. మనం మన గార్డెన్లోనే అన్నీ పండించుకోవచ్చు, అసలు కొనాల్సిన అవసరమే లేదు. ఈసారి ఎక్కువ మొక్కలు ఇలా అన్నీ అవి కొన్ని వేసుకున్నా, ఎందుకంటే ఎక్కువ తీసుకొని వేస్ట్ చేయడం ఏదన్నా రకరకాల మొక్కలు వేసుకోవచ్చు కదా అని అన్నమాట. ఇది బాగుంది, ఇదైతే కొంచెం పగిలిపోయినట్టుగా అనిపిస్తుందండి, దీన్ని ఇందులోనే వేసేద్దాం. ఇదిగోండి, ఇవి టమాటాలు. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయండి, అటువైపు వెళ్దాము. అయితే ఇటువైపు వెళ్ళే ముందు మనం ఈ కవర్స్ తెచ్చాను కదా, మీకు ఏ పెస్ట్ అటాక్ రాకుండా మీరు మొక్కల్ని కాపాడుకోవాలి కూరగాయలంటే ఇది హ్యాపీగా మీకు. ఇంకా మీ ఇంట్లో మిషన్ ఉంటే దీన్ని కట్ చేసి చిన్న చిన్నగా కుట్టేశారనుకోండి, వీటిని కట్ చేసుకొని మీరు కూరగాయలకు అన్నిటికీ వేసేసుకోవచ్చు, వంకాయలు ప్రతిదానికి వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఎక్కువగా సొరకాయలకు వేద్దామని తీసుకొచ్చిన. అట్నుంచి వస్తా, అట్నుంచి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఉంది, ఇదిగోండి మా సొరకాయ. ఇది కనిపిస్తుందా మీకు? చాలా కాయలు వస్తుంటాయండి. కాకపోతే ఏంటంటే ప్రతిసారి ఇవి ఏవో ఒకటి కుట్టిపోయి ఇవి పాడైపోతున్నాయి. ఈసారి పాడవడానికి వీలు లేదు అనేసి ఈ ప్లాన్ చేసిన. మనము చక్కగా ఈ సొరకాయ కనిపిస్తుంది కదా, ఇదిగోండి, అది చిన్నగా ఉంది. దీన్ని ఇందులో వేసేసుకొని మంచిగా ఇక్కడ దాకా, ఇంకా ఏదైనా క్లాత్ తోటి కూడా కట్టొచ్చు బరువు పెరిగే కొద్దీ. ప్రస్తుతానికైతే ఈ జిప్పు సరిపోతుంది, ఇంకా ఏది దీన్ని పాడు చేయదు కదండి, ఏమంటారు? ఓకేనా? మంచిగా ప్లాన్ చేసినానా? ఇదిగోండి ఇట్లా పెట్టేసి ఓకే, డన్. ఇలా అనమాట. ఇంకేమైనా సొరకాయలు ఉన్నాయి ఏమన్నా కూడా వాటన్నిటికి వేయడమే. అక్కడ కూడా ఒకటి కనిపిస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ చిన్నది ఉంది, దానికి కూడా వేస్తా. ఇంకేమైనా ఉంటే పాలినేషన్ కూడా చేసుకోవాలండి, చూసుకొని కాయలు వస్తే కనుక పాలినేషన్ ఒకటి కాపాడుకోవాలి, అలాగే మనము 2 రకాలుగా మొక్కల్ని కాపాడాలి, వచ్చాక కూడా కాపాడుకోవాలన్నమాట. ఇది నేను పాలినేషన్ చేయలేదు, బట్ ఎనీవే వేసేద్దాం. ఒకవేళ వచ్చిందా లేదా నాకు కూడా తెలియదు. లోపలికి వెళ్ళమ్మా, లేకపోతే పురుగులన్నీ కుట్టేస్తాయి. ఓకే, డన్. 2 సొరకాయలు కాపాడినా. ఇంకా కొన్ని టమాటాలు ఉన్నాయండి, అవి ఎక్కడున్నాయో చూద్దాము. ఇవేమో చెర్రీ టమాటాలు, ఇదిగోండి ఈ బంచ్ తీస్తాం. చెర్రీ టమాటాలు హార్వెస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఇక్కడంతా పెట్టాము. మా దగ్గర ఎక్కడంటే అక్కడ మా గార్డెన్లో భృంగరాజ్ వచ్చేస్తుంది, నేనేం వేయలేదు, అదే వచ్చేస్తుంది. నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తా కదా. ఓకే, సో ఇక్కడ కూడా కొన్ని టమాటాలు ఉన్నాయి, అలాగే చెర్రీ టమాటాలు కూడా ఉన్నాయండి. ఇదైతే పగిలిపోయింది, నేను పగిలిపోయినవి తీసి అందులోనే వేస్తూ ఉంటా, మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయని. చెర్రీ టమాటా ఒకసారి మన గార్డెన్లోకి వచ్చిందంటే పోనే పోదు, ఇంకా కాయలు అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. బాగా పొడవుగా పెరుగుతాయి మొక్క, గింజలు బాగుంటాయి అన్నీ. మా గార్డెన్లో చెప్పాను కదా, చెర్రీ టమాటాలు కూడా పెద్ద పెద్ద సైజులో ఉంటాయి. మీరు ఏ పళ్ళ మొక్కకైనా మనం అలాగా నెట్ అయితే వేసుకోవచ్చు అండి. ఇవన్నీ ఇక్కడ 2 ఉన్నాయి. మనము ఈ చెర్రీ టమాటాలు వేసి ఏదైనా సరే ఇట్లా కాకరకాయ కర్రీ చేసినా కూడా స్వీట్గా మంచిగా ఉంటుంది, అస్సలు చేదు ఉండదు అన్నమాట. అలాగే ఇక్కడ కొన్ని పెద్ద టమాటాలు కూడా ఉన్నాయండి.
ఇదిగోండి. ఓన్లీ టమాటాల హార్వెస్ట్ అనమాట ఈరోజు. బాగా వచ్చినాయి కదా. ఇంకెక్కడన్నా ఉన్నాయా? అటువైపు ఒకటి ఉంది. ఓకే డన్. బాగానే వచ్చినాయి టమాటాలు అయితే. చూసారు కదండి, ఇది హార్వెస్ట్ ఓన్లీ టమాటాలు అనమాట. మంచి సైజులో షైనీగా నోరూరిస్తున్నాయి కదా, చక్కగా మనం వండుకొని తినొచ్చు. అదనమాట ఇవాళ ఇవి పండించుకోవడానికి మీకు కావాల్సినటువంటి మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అయితే మా దగ్గర ఉన్నాయి. మీకు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే జ్యోతినాచురల్స్.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఈ హార్వెస్ట్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీరు లైక్ చేస్తే కనుక వీడియోస్ అలా వెళ్తూ ఉంటాయి కాబట్టి చక్కగా మాకు ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది, ఇంకా బాగా పండించాలనిపిస్తుంది అనమాట. మరో మంచి లాగితే ఇక్కడే కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖినో భవంతు.